హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చున్నీ క్రియేషన్స్. ఈ రోజు నేను మీకు పైన ఒక ఫోటో పెట్టాను కదా, ఆ ఫ్రాక్ ని అయితే ఎట్లా కట్ చేయాలి, స్టిచ్ చేయాలనేది నేనైతే చూపిస్తాను. ఇది వచ్చేసి 11 years పాపకి. నేను ఫస్ట్ ఏం చేశాను అంటే కొలతలను అయితే తీసేసేసుకుని మార్క్ చేసేసుకున్నానండి. ఆర్మ్ హోల్, రౌండ్, క్రాస్ మార్క్, చెస్ట్, వెస్ట్ అన్ని మార్క్ చేసుకుని కట్ చేసేసుకున్నాను. ఇది వచ్చేసి నారాయణపేట ఫ్రాక్ కాబట్టి కాటన్ లైనింగ్ తీసుకోవాలి. పాలిస్టర్ కానీ క్రేప్ కానీ పనిచేయదు. కాటన్ అంటే కాటన్ లైనింగ్ వేసుకుంటేనే డ్రెస్ కూడా బాగా వస్తుంది. ఇలా కట్ చేసిన తర్వాత నెక్ పార్ట్స్ కూడా కట్ చేసేసుకున్నాను ఫస్ట్ సారి అండి. ఎందుకనంటే చిన్నపిల్లదే కదా, ఆ లైనింగ్ కి పెట్టేసి కుట్టేస్తే బాగానే వచ్చేస్తుందని చెప్పేసి పెట్టేసాను. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ కొంచెం డౌన్ పెట్టాను అండ్ చంక లోతులు కూడా తీసానండి ఫ్రంట్ పార్ట్ లో. ఈ ఫ్రాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్స్ తో ఉండేది. హ్యాండ్స్ వచ్చేసరికి ఏంటంటే ఫుల్ ఆర్మ్ హోల్ దాకా, అదే మోచేదాకా హ్యాండ్స్ అయితే ఇవి వచ్చేస్తాయి. అది ఏంటంటే నారాయణపేట అంచు ఉండిద్ది కదా, పెద్ద అంచు, ఆ అంచు మొత్తం వచ్చేలాగా పెట్టమన్నారు. అందుకని నేను అలా పెట్టేసాను. ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చిన్నవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా సరే ఆర్మ్ హోల్ క్రాస్ మార్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. అది మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ బాటమ్ పార్ట్కి కావాల్సిన లైనింగ్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఏ పార్ట్ కి ఆ పార్ట్ లైనింగ్ కి అటాచ్ చేసి జాయింట్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఒరిజినల్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ పెట్టుకుని 1/4 ఇంచు ఖర్చుతోటి పైన ఒక స్టిచ్ వేసుకోవాలి. క్లాత్ ఏంటంటే జరిగిపోతుంది అన్న ఉద్దేశంతో నేనైతే గుండు పిన్నులు పెట్టాను. ఆ పిన్నుల్ని ఒక్కొక్కటిగా తర్వాత తీసుకోవచ్చు. ఇట్లాగా నిదానంగా క్లాత్ పక్కగా జరగకోకుండా, సాగకోకుండా చూసుకుంటూ పైన అయితే ఒక స్టిచ్ వేసేసుకోవాలి. పైన స్టిచ్ వేసిన తర్వాత సైడ్స్ ఎక్కువగా కనిపిస్తుంది కదండి ఒరిజినల్ క్లాత్, ఆ క్లాత్ మొత్తాన్ని కూడా నీట్ గా కట్ చేసేసుకుని పార్ట్స్ అయితే రెడీ చేసుకోవాలి. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దండి, మంచి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది ఈ వీడియోలో. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి హ్యాండ్స్ ని కూడా లైనింగ్ జాయింట్ చేసుకునే విధానం చూపిస్తున్నాను. లైనింగ్ మీద కుట్టి దాన్ని రివర్స్ చేసుకుని ఎడ్జ్లు 1/4 ఇంచు ఖర్చుతూ ఉండేలాగా చూసుకుని కట్ చేసుకోవాలి. అండ్ ఎక్స్ట్రా ఉన్న ఒరిజినల్ పార్ట్ కూడా కట్ చేసుకోవాలి. హ్యాండ్ కి కింద వైపున ఒక స్టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి. అదేంటంటే పట్టు కదా, కొంచెం కిందకి లూజ్ గా ఉండి జారుతున్నట్టు అనిపిస్తుంది. అలా లేకోకుండా ఉండేలాగా కుట్టు అయితే వేసుకోవాలి. అండ్ సెకండ్ హ్యాండ్ ని కూడా కట్ చేసుకుంటున్నాను. దీనికి చంకలోతో తీసాం కాబట్టి ఏ హ్యాండ్ ఎటు కుట్టాలి ఏంటంటే చూసుకుని అయితే జాగ్రత్తగా కుట్టాలండి. అదైతే మాత్రం మర్చిపోవద్దు. చూసారా, 2 హ్యాండ్స్ కి చక్కగా వచ్చింది చంకలోతు. అండ్ ఇప్పుడు వచ్చేసి పైపింగ్ అండి. ఏ డ్రెస్ కైనా సరే పైపింగ్ అనేది చాలా అంటే చాలా అందంగా ఉంటుంది అండ్ చాలా బాగుంటుంది. మనం వేసే పైపింగ్ వచ్చేసరికి అసలు పైపింగ్ వేసారా అన్నట్టు కూడా అనిపించదండి, అంత బాగా వేస్తాం మనమైతే మాత్రం. మన లాస్ట్ వీడియోస్ లో కూడా చాలా వీడియోస్ లో మన పైపింగ్ అయితే వీడియోస్ ఉన్నాయండి, చాలా బాగుంటాయి, ఒకసారి చెక్ చేయండి. పైపింగ్ వేసిన తర్వాత అక్కడ కనిపిస్తున్న వైట్ తాడుని కొంచెం గట్టిగా లాగి పట్టుకుంటే పైపింగ్ లూజ్ రాకోకుండా ఉండిద్దండి. అండ్ రౌండ్ రేఖ కాబట్టి నేను టక్స్ కూడా పెట్టుకుని కొంచెం మడత పెట్టుకుని జాయింట్ అయితే చేసేసుకున్నామండి. ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి టక్స్ కూడా వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కూడా పైపింగ్ ఉండిద్దండి. హ్యాండ్స్ కి మాత్రమే పైపింగ్ వేయలేదు. పైపింగ్ వేసే విధానం మాత్రం చూడండి ఒకసారి, చాలా అంటే చాలా బాగా వచ్చిందండి మన వీడియోస్ లో మాత్రం. పైపింగ్ నార్మల్ మిషన్ తోటి డబల్ పాదంతో మాత్రమే వేస్తున్నాము, సింగిల్ పాదం అయితే అసలు యూజ్ చేయట్లేదు. పైపింగ్ వేసిన తర్వాత 2 sides థ్రెడ్ ని కొంచెం గట్టిగా లాగితే నెక్ అనేది లూజ్ లేకోకుండా చక్కగా టైట్ గా అయితే ఉండిద్దండి. ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి కూడా మనం పైపింగ్ వేసేసాము. అండ్ ఇప్పుడు వచ్చేసరికి బాటమ్ పార్ట్స్ టాప్ పార్ట్ కి వచ్చేసి బాటమ్ ని జాయిన్ చేయాలండి. అదేంటంటే గ్యాదర్ చేస్తాం మనం క్లాత్ ని.
గ్యాదరింగ్ ఎలా చేస్తామంటే చూడండి, మిషన్ నెంబర్ ని 5 లో పెట్టి లూజ్ కుట్టు ఒకటి వేస్తాము. ఆ కుట్టు వేసిన తర్వాత ఒక సైడ్ నుండి థర్డ్ ని కొంచెం కొంచెంగా లాగి క్లాత్ ని దగ్గరగా చేస్తాము. అలా చేసిన క్లాత్ టాప్ పార్ట్కి లైనింగ్ సరిపోతుందా లేదా అనేది చూసుకుంటామండి. మన లైనింగ్ కి సరిపోయే విధంగా వచ్చే వరకు కూడా అదైతే మాత్రం మనం పెట్టుకుని దానికైతే పెట్టి తీసి జాయిన్ చేస్తాము. చెక్ చేసుకున్న తర్వాత చూడండి ఒకసారి నేను జాయిన్ చేస్తున్నాను. లైనింగ్ వచ్చేసి కింద వైపు జాయిన్ చేస్తున్నానండి, పై వైపున ఒరిజినల్ క్లాత్ పెడతాం కదా. ఒరిజినల్ క్లాత్ ని ఎలా పెట్టాలి ఏంటనేది కూడా ఇప్పుడు నేను చాలా క్లియర్ గా చూపిస్తాను. చూడండి, స్టార్టింగ్ పాయింట్ నుండి 1.5 ఇంచ్ వదిలేసేసి దాని తర్వాత నుండి డ్రిల్స్ అయితే పెడతాము. ఇది కాటన్ క్లాత్ కొంచెం జారుతూ ఉండిద్ది, డ్రిల్స్ సరిగ్గా రావన్న ఉద్దేశంతో నేనేం చేశానంటే ఫస్ట్ గుండె పిన్నులు అయితే పెట్టేసేసుకున్నాను. గుండె పిన్నులు పెట్టేసేసుకుని ఒక్కొక్క గుండె పిన్నును తీసుకుంటూ పైన ఫుట్ అయితే వేస్తున్నానండి. ఇలాగా మన బాడీ పార్ట్ కి ఎన్ని థ్రిల్స్ అయితే వస్తాయో అన్ని థ్రిల్స్ పెట్టుకుని నేనైతే కుట్టు వేసుకున్నాను. చాలా జాగ్రత్తగా వేసాను. నేను టాప్ హుక్ కూడా ఇంకొకటి వేసుకున్న తర్వాత దాన్ని రివర్స్ చేసుకుని పెట్టుకోవాలి. ఇట్లాగా 2 పార్ట్స్ రెడీ చేసుకున్న తర్వాత షోల్డర్స్ అయితే జాయిన్ చేయాలి. 2 సైడ్స్ కూడా షోల్డర్స్ సమానంగా ఉండేలాగా చూసుకుని జాయిన్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ఫ్రంట్ సైడ్ కి ఆర్మ్ హోల్ రౌండ్ వచ్చేలాగా చూసుకుని చంకలోతు వచ్చేలాగా చూసుకుని మాత్రమే జాయిన్ చేయాలి. అండ్ ఇది మిడిల్ నుండి జాయిన్ చేస్తున్నాం కాబట్టి ఇంకొక కుట్టు వచ్చేసి స్టార్టింగ్ నుండి వేయాలి. ఫ్రంట్ పార్ట్ ఏంటంటే ప్లెయిన్ గా ఉండడం వల్ల నేనైతే ఒక ప్యాచ్ ని జాయిన్ చేస్తున్నాను. దీన్ని 3 పాయింట్స్ లో నెక్ ని కట్ చేసుకుని దీనికి కూడా పైపింగ్ వేసుకుని మనమైతే జాయింట్ చేసుకోవాలి. అది ఎలాగా అన్నది క్లియర్ గా చూపిస్తున్నాను. మనం పైపింగ్ వేసినప్పుడు కట్స్ వస్తాయి కదండి, మూలలు, ఆ మూలలు వచ్చినప్పుడు దగ్గర చిన్న చిన్న టక్స్ అయితే పెట్టుకోవాలి. అట్లా అయితేనే పైపింగ్ చాలా నీట్ గా క్లోజ్ అవుతూ ఉండిద్ది. అది ఎలాగా ఏంటి అన్నది నేనైతే క్లియర్ గా చూపిస్తున్నాను. ఇట్లా పైపింగ్ వేసుకున్న తర్వాత ఈ పార్ట్ ని మనం ఫ్రంట్ పార్ట్ కి పెట్టి జాయింట్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ ప్లెయిన్ గా ఉంది అన్న దాంతో ఈ ప్యాచ్ ని అయితే జాయిన్ చేస్తున్నాను. ఇలా వేసిన తర్వాత దీని మీద లేసింగ్ కూడా యాడ్ చేస్తున్నానండి. నెక్ అయితే మాత్రం డిజైన్ చాలా బాగా వచ్చింది. అండ్ ఇట్లా ఇవన్నీ జాయింట్స్ వేసేయడము, నెక్ కుట్టడం ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏంటి అంటే కింద బాటమ్ పార్ట్ లైనింగ్ ఉంది కదా, ఆ లైనింగ్ ని 1 ఇంచ్ మడత పెట్టుకుని అయితే కుట్టుకోవాలి. టూ సైడ్స్ కూడా అలాగే కుట్టుకోవాలి. ఇలా కుట్టుకున్న తర్వాత జాయింట్లు అయితే వేసుకుందామండి. ఫ్రాక్ అయితే అయిపోవచ్చింది, లాస్ట్ లో ఉంది. ఇంకా ఈ అంచులు కుట్టుకున్న తర్వాత జాయింట్స్ ఖర్చు ఎంత పెట్టుకున్నాము ఏంటన్నది మార్క్ చేసుకుని లైన్ గా ఒక గీత అయితే పెట్టుకోవాలండి. ఈ జాయింట్ కూడా నేను ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది ఒకసారి చూడండి. జాయింట్ వచ్చేసి ఫుల్ గా వేయట్లేదు, నేను చేతి దగ్గర నుండి నడుము పార్ట్ మిడిల్ వరకు మాత్రమే వేస్తున్నాను. అలా వేసిన తర్వాత లైనింగ్ పార్ట్ మాత్రమే జాయిన్ చేస్తున్నాను. ఒరిజినల్ పార్ట్ ని పక్కనే పెట్టేశాను. ఆ ఒరిజినల్ పార్ట్ కి కుట్టు ఎలా వేయాలి ఏంటన్నది చూపిస్తాను. లైనింగ్ ని పైకి జరిపి 2 ఒరిజినల్స్ ని పట్టుకుని అక్కడ నుండి మనం కుట్టు వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటి అంటే లైనింగ్ ఒరిజినల్ కలుసుకోకుండా ఉంటుంది. అండ్ పిల్లలు నడవడానికి పరిగెట్టడానికి ఫ్రీగా ఉంటుంది. ఫ్రాక్ కూడా చాలా ఎంబగా కనిపిస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. ఈ మోడల్ లో ఒకసారి ట్రై చేయండి. అండ్ 2 సైడ్స్ కూడా ఇట్లాగే జాయిన్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. ఫ్రాక్ అయిన తర్వాత ఎలా ఉంది ఏంటంటే చూపిస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన కటింగ్ విధానం కానీ, స్టిచ్చింగ్ విధానం కానీ, సైడ్స్ జాయిన్ చేసే విధానం కానీ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. మన ఛానల్ సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ధన్యవాదాలండి. ఫ్రాక్ అయిపోయిన తర్వాత మా పిల్లలు ఇలా ఉన్నారు.